అందరి మనసులలో ఉన్నది సార్. అది నెరవేర్చాలంటే మనం వేస్తే కాదు, తప్పకుండా సార్. మనం వేసుడు కాదు, ఓట్లు వేయిస్తాం. బోడీ కావాలి, బోడీ రావాలి, బోడీ కావాలి. మీ పని మీరు చేసుకోండి. అయిపోయింది. అవునా? ఇక్కడ ఏం చేస్తాను మరి? ఇక్కడే ఉంటాం. గాడికి పోతాలేవా? పెద్ద మనిషి స్థలం అక్కడ పెద్ద మనిషి స్థలం అది బంద్ పెట్టామా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను రిక్వెస్ట్ చేసేది అందరికి ఒకటే, మీరంతా మోడీకి వేయరని కాదు, అందరూ మోడీకి వేసుకోలేదు. పోయినసారి నాకంతా మీరు వేసుకోండి, కాకపోతే మనం ఈసారి గెలవాలంటే మనిషికి ఒక ఓటు మళ్ళా అడిషనల్ గా మనకు పడనోని ఓటే ఇచ్చాలి. అది ఎత్తుగా వాళ్ళు మన దగ్గరికి కూడా దరిదాపు కూడా మనం చూసే పేజీ కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అంతా మీరు ప్రయత్నం చేయాలి. మీతో పాటు ఒక్కటే ఎక్కువ వద్దాను నేను అవకాశం కోల్పోతుంది సార్. రామా గడిపో కాకుండా మనిషికి ఒక ఓటు అడిషనల్ గా వేయించాలి సార్. మర్చిపోతే సార్ పక్క పని చేయాలి. एक बार నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారిని మళ్ళొక్కసారి ప్రధాని చేయాలి. ఆ 400 సీట్లల్లో మన వరంగల్ ఉండాలని ఇవాళ రంగనేల మైదానం వాకర్స్ గాని, రంక్షాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల యోగా చేసేటోళ్ళు గాని, వాకింగ్ చేసేటోళ్ళు గాని, క్రికెట్ ఆడేటోళ్ళం గాని అందరినీ పర్సనల్ గా ఒక్కొక్కరికి కలిసి మేము రిక్వెస్ట్ చేయటం, నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తుకు ఓటేసి ఆ 400 సీట్లలో మన ఆరూరు రమేష్ ను కూడా ఉంచితేనే తద్వారా వరంగల్ నగరం డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుందంటే మనకు వెనుకట ఒక ఆయింజాయి మిల్లు ఉండే, అట్లాంటి పరిశ్రమలు కూడా గత ప్రభుత్వాలను తీసేసినాయి. కొత్తగా ఒక పరిశ్రమ రావాలి. మహిళలు ఇక్కడ ఈ ప్రాంత మహిళలు ఎవ్వరికీ ఉపాధి కల్పన లేదు. ఇంతకుముందు బీడీ పరిశ్రమ మీద ఆధారపడి బతికేటోళ్లు, ఆ పరిశ్రమ కూడా దెబ్బతిన్నది. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కొన్ని చిన్న వాళ్ళని ఒక యూనిట్ గా పెట్టి కారపొడి మిషన్సే కానీ, పసుపు పట్టేది గాని, ఇట్లాంటి ఇస్తార్ల పరిశ్రమలు గాని కొన్ని స్థాపించి స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాలన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో రేపు రాబోయే రోజులలో ఆరూరు రమేష్ గారు ఇట్లాంటి పరిశ్రమలు తీసుకురావాలి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా కలిగియాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద. ఇవన్నీ జరగాలనంటే మాకు ఆరూరు రమేష్ ను గెలిపించి మీరు ఆశీర్వదించాలని మేము రిక్వెస్ట్ చేస్తుంటే మంచి స్పందన ఉన్నది. నువ్వు తిరగక బిడ్డ, మేము వేస్తాం అని మమ్మల్ని ఎవరు ఆశీర్వదిస్తారు. అట్లా కాదు, ఇంకొక ఓటు కూడా మీరు తోడుండి వేయించాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.